హైదరాబాద్ నగర మణిహారం హుస్సేన్ సాగర్ కు మళ్లీ పాత కష్టాలు వచ్చిపడ్డాయి. ఎండలు ముదురుతుండడంతో సాగర్ తీరంలో దుర్వాసన పెరిగిపోతుంది. నీటిలో కలిసిన రసాయనాలు, వ్యర్థాలు వేడికి కుల్లిపోయి ఆకుపచ్చ తేట రూపంలో పైకి తేలుతున్నాయి. ఇది చుట్టుపక్కల ప్రాంతాలకు తీవ్రమైన దుర్వాసనను వెదజల్లుతుంది. ఈ సమస్య నుంచి పర్యాటకులకు, స్థానికులకు ఉపశమనం కలిగించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. హైదరాబాద్కి ఎవరు వచ్చినా సరే ముందుగా హుస్సేన్ సాగర్ చూడాలనుకుంటారు. ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో సహా సాయంత్రం పూట కూడా ఈ వైపును అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సందర్శకుల తాకిడి కూడా వారాంతపు రోజుల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు కూడా విజిటర్స్ ఎక్కువ వస్తుంటారు కాబట్టి ఈ చుట్టుపక్కలంతా కూడా పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే హుస్సేన్ సాగర్ లో చూసుకున్నట్లయితే కూడా గతంతో పోలిస్తే గతం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకి సంబంధించిన పనులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా చూసుకున్నట్లయితే కూడా ఈ హుస్సేన్ సాగర్ పైన అంతా కూడా గ్రీన్ కలర్ అంతా కూడా ఒక ఆల్గే టైప్ అంతా కూడా పేరుకుపోయింది. అయితే దీనికి సంబంధించి కూడా అధికారులు అయితే ఇప్పుడు ప్రస్తుతం చర్యలు చేపట్టారు. అయితే నగరం నడిబొడ్డున ఉన్న ఈ చారిత్రక హుస్సేన్ సాగర్ అయితే మరోసారి కాలుష్య గొర్రెల్లో చిక్కుకుంది. వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ కూడా సాగర్ నీరంతా కూడా ఆకుపచ్చగా మారుతూ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన దుర్వాసన కూడా వెదజల్లుతుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు అయితే చర్యలు అయితే చేపట్టడం అయితే జరిగింది. హుస్సేన్ సాగర్లో కలిపే పారిశ్రామిక రసాయనాలు, అదేవిధంగా మురుగు వ్యర్థాల వల్ల నీటిలోని ఆకుపచ్చ తెట్టు అంటే ఆల్గల్ బ్లూమ్ అంతా కూడా విపరీతంగా పేరుకుపోయింది. మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు. వాటర్ పైన అంతా కూడా ఆకుపచ్చని తెట్టు ఎలా పేరుకుపోయిందో. అయితే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి కూడా ఈ ఆకుపచ్చని తెట్టు అంతా కూడా వెళ్లే విధంగా అయితే చర్యలు అయితే చేపట్టారు. ప్రస్తుతం ఎండలు ముదురుతుండడంతో కూడా నీటి ఉష్ణోగ్రత పెరిగి రసాయనాలు అన్ని కూడా వ్యర్థాలన్నీ కూడా కుళ్ళిపోయి పైకి తేలుతున్నాయి. అయితే దీనివల్ల సాగర్ పరిసర ప్రాంతాల్లో విపరీతమైన దుర్వాసన వస్తుంది. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డుకు వచ్చే పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఆకుపచ్చని తెట్టు అయితే తొలగించడానికి, అదేవిధంగా వాసనను కూడా నియంత్రించడానికి అయితే హైదరాబాద్ నగర అధికారులు అయితే నిత్యం పర్యవేక్షిస్తున్నారు. 4 విడతలుగా అయితే ప్రతిరోజు ప్రత్యేక ద్రవాన్ని కూడా నీటిపై చల్లుతున్నారు దుర్వాసన రాకుండా ఉండేందుకు. అదేవిధంగా ఈ నీటిపైన ఉన్న గ్రీన్ కలర్ తెట్టంతా పోయేందుకు అయితే సుమారుగా 3 ట్యాంకర్ల ద్రవాన్ని అయితే నిరంతరం వినియోగిస్తున్నారు. సాగర్ జలాలను శుద్ధి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. భారీ యంత్రాల సాయంతో కూడా నీటిపైకి పేరుకుపోయిన వ్యర్థాలను, అదేవిధంగా నాచునైతే తొలగిస్తున్నారు. వేసవి సెలవులన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని సాగర్కు వచ్చే సందర్శకులకి, వచ్చే వారందరి కోసం అంటే సాధారణంగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి చాలామంది ఎక్కువగా విజిటర్ సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో కేవలం తాత్కాలికంగా ద్రవణాలను చల్లడమే కాకుండా సాగర్లోకి మురుగునీరు చేరకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కూడా ఇక్కడ స్థానికులు, అదేవిధంగా పర్యాటకులు అయితే కోరుతున్నారు. సాగర్ అందాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత కాబట్టి పర్యాటకులు కూడా ప్లాస్టిక్ బాటిళ్లను, వ్యర్థాలను సరస్సులో వేయకూడదని సహకరించాలని కూడా అధికారులు కూడా కోరుతున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా అంటే ఇక్కడికి సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు ఇక్కడికి వస్తూ ఉంటారు, బోటింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ నీటిపైన అంతా పేరుకుపోయిన నాచు ఏదైతే ఉందో ఇదంతా కూడా గ్రీన్ కలర్ తెట్టంతా కూడా దీనివల్ల కూడా ఇక్కడికి వచ్చిన పర్యాటకులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అయితే అధికారులు ఈ చర్యలు చేపట్టడం అయితే జరిగింది. మనం విజువల్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడంతా కూడా ప్రత్యేకమైన మిషన్లు, అలాగే భారీ వాహనాలను పెట్టి కూడా అత్యాధునిక టెక్నాలజీ యూజ్ చేసి మరి రసాయనాలు చల్లడము, పైనున్న గ్రీన్ కలర్ తెట్టు, ఇతర వ్యర్థాలన్నీ కూడా పోయే విధంగా, దుర్వాసన రాకుండా విధంగా ఎన్నో చర్యలు చేపడుతూనే ఉన్నారు. ప్రతి ఏటా ఈ సాగర్ ప్రక్షాళనకై కూడా దాదాపుగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికైనా సరే అంటే ఈ పూర్తిగా ఈ ప్రస్తుతం యూజ్ చేస్తున్న అత్యాధునిక టెక్నాలజీ యూజ్ చేసి ఈ కొత్త రకమైన మందులను చల్లడము, అదేవిధంగా కొత్త వాహనాలను తీసుకొచ్చి మరీ కూడా ఈ వాటర్ అంతా కూడా శుద్ధి చేసే విధంగా చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఎంతవరకు ఇది సక్సెస్ అయితే వేచి చూడాలని కూడా ఇక్కడ వచ్చే పర్యాటకులు కూడా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో ప్రియాంక, HM TV, హైదరాబాద్.